వైఎస్ సునీతారెడ్డి గారు 2 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్లో ఒక మొత్తం వీడియో చేసి మరి ఏదేదో మాట్లాడేసింది. ఆమెకు ఇండియాలో ఉండే సిబిఐ మీద నమ్మకం లేదంట, ఇండియాలో ఉండే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు, ఇంకా తెలంగాణ హైకోర్టు మీద నమ్మకం లేదు, ఇంకా సిబిఐ కోర్టు మీద నమ్మకం లేదు. ఇంకెవరి మీద నమ్మకం ఉంది మీకు? ఓహో, ఆ పచ్చ మీడియాలో వార్తలు చదువుతారు చూసావా, యలమండల సాంబ, మూర్తి, వెంకటకృష్ణ, రాధాకృష్ణ, టాల్కమ్ పౌడర్, వీళ్ళ మీద గట్టి నమ్మకం ఉంటుందేమో. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే ఆమె కంఠస్థం పెట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది. అత్యున్నత న్యాయస్థానాల మీద వీళ్ళకి నమ్మకం లేదు, అత్యున్నత ఇన్వెస్టిగేషన్ టీం మీద వీళ్ళకి నమ్మకం లేదు. వీళ్ళకి ఎక్కడైనా సరే వ్యతిరేకంగా తీర్పులు వస్తే మాత్రం వాళ్ళు సరిగ్గా చేయలేదు, ఇలా అలా అని చెప్పేసి మాట్లాడతారు. వీళ్ళకి ఎక్కడైనా సరే అనుకూలంగా తీర్పులు వస్తే మాత్రం ఇంకొకలా ఉంటాయి. ఆమె నిన్న మొన్న మాట్లాడింది ఒక్కటంటే ఒక్కటనే సరే నిజం ఉందా? ఎందుకు ఆమె అన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఇంకా 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 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు చేయలేదు, వైఎస్ భారతిరెడ్డి గారి మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఈమె ఎవరి మీద ఆరోపణలు చేస్తే సిబిఐ వాళ్ళు ఖాళీ కూర్చుంటారు, వాళ్ళ మీద విచారణ చేయాలా? ఇంకా కోర్టులు ఎందుకు, ఇంకా న్యాయస్థానాలు ఎందుకు, ఇంక ఇన్వెస్టిగేషన్ ఆఫీసులు ఎందుకు? ఇంకా ఈమె ఆ ట్రంప్ మాకు ఫోన్ చేసి అక్కడ నుంచి ఏమైనా సరే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని తీసుకురావాలేమో. ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంది ఆమె. మొన్న అలా మాట్లాడింది, ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారు బీభత్సంగా విత్ వీడియోస్తో మొత్తం బయటపడేశాడు. సునీతక్క అంటూనే గట్టిగా ఇచ్చిపడేసాడు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 ఏళ్ళు కావస్తుంది. 7 ఏళ్ళు. ఒకవైపు సిబిఐ తన దర్యాప్తు పూర్తని చెప్పేసి సుప్రీంకోర్టుకి సైతం చెప్పేసింది. దాంతోనే ఛార్జెస్ దాఖలు చేసి విచారణ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో తన తండ్రి హత్యకు న్యాయం జరగడం లేదని చెప్పేసి ఆమె మీడియా ముందుకు వచ్చి నంగేట్లు ఏడుస్తుంది. దీని మీద ఈరోజు ఆ ప్రెస్ మీట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు వీడియోలతో. గతంలో ఈ సునీతారెడ్డి మాటల్ని వీడియోలో మొత్తం కూడా చూపించి మరీ గట్టిగా ఏకపరేశాడు. వివేకానంద గారు ఏదైతే గుండెపోటుతో చనిపోయాడనేసి వీళ్ళు చెప్పారో, ఆ చనిపోయారనే నాటకం సృష్టించిందే ఈ సునీతారెడ్డి అంట. ఆమె ఒకటే కాదు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, వీళ్ళిద్దరే అంట. వివేక గారు చనిపోయాక పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా తానే అంట. ఈ కేసులో అనేక కీలక అంశాలని సునీత పక్కదారి పట్టిస్తుందని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చెప్పాడు. అంతేకాదు, వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ అనే కోణంలో సునీత ఎందుకు విచారణ కోరలేదు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. కరెక్టే కదా. ఈ కేసులో సిబిఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది, తనకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని చెప్పేసి సునీత చాలామంది మీద ఒత్తిడి కూడా చేసిందని చెప్పేసి కూడా ఆయన సాక్ష్యాలతో సహా మొత్తం కూడా చూపించాడు. అదేవిధంగా వైఎస్ వివేకానంద గారి మీద హత్య జరగక ముందు ఆమె ఏం మాట్లాడింది, తర్వాత ఏం మాట్లాడింది మొత్తం చూపించేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు సునీత బయటకు వస్తుంది. వచ్చే ఎన్నికల వరకు ఈ కేసును సాగదీయాలనేది ఈమె ఆలోచన. ఎందుకంటే ఈమె ఆలోచన కాదు, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చే ఆలోచనను ఈమె ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ కేసులో సునీత తప్పులు లేకపోతే దస్తగిరిని ఎందుకు కాపాడుతుంది అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఆయన బెయిల్ రద్దు కాకుండా ఎందుకు అడ్డుకుంటుంది ఈ సునీత? తన తండ్రిని చంపినటువంటి దస్తగిరిని కాపాడడం అవసరం ఉందా? అతని మీద ఎందుకు ఈమె పోరాటం చేయడం లేదు? అతని యొక్క బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఎందుకు ఈమె రిక్వెస్ట్ చేయట్లేదు? అతనికి అనుకూలంగా, అతనికి ఫేవర్గా ఎందుకు ఈమె ప్రతిసారి కూడా కోర్టులో కేసులు వేస్తుంది? అదేవిధంగా వైఎస్ వివేక గారి పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి లేఖను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? వివేక గారి 2వ భార్యకు ఆస్తులు రాసిస్తారనే చెక్ పవర్ ఏదైతే ఉందో ఆ చెక్ పవర్ తీసేశారని, అందుకే హత్య చేయించి ఉండొచ్చన్న కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదు సిబిఐ అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాడు. ఆ దిశగా కూడా ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేటివి కదా. చనిపోక ముందు ఆమె ఏమని చెప్పింది? నా తండ్రి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా గెలవడం కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రెస్ మీట్లో కూడా చెప్పింది కదా. మరి కొద్ది రోజుల తర్వాత ఆమె ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుంది?
మళ్ళీ ఎంపీ సీటు మోటివేషన్ అని చెప్పేసి ఏ తప్పుడు మాటలు మాట్లాడుతుంది. ఎన్ని తప్పుడు మాటలు చూడండి. మళ్ళీ మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా తీసుకొచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా చెప్పినాడు కాబట్టి అలా చెప్పానని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతుంది. అంటే ఒక కేసును తప్పుదారి పట్టించడం కోసం, ఒక కేసును అలా ఎక్స్పెండ్ చేయడం కోసం, ఆ కేసుని దాన్ని బాగా బూచిగా చూపించి ఒక రాజకీయ పార్టీ ఎదగాలి అని చెప్పేసి, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఇంకొక పార్టీ మీద నిందలు వేసే కార్యక్రమం మొదలుపెట్టేసింది సునీతారెడ్డి. ఎందుకంటే ఈ కేసుని ఎంత లాగితే, ఎన్ని రోజులు నడిస్తే అంత ఫేవర్ తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి. సో ఆయన కనుసన్నల్లో సునీతారెడ్డి ఇలా వ్యవహరిస్తుంది. ఒకవైపు ఈమె ఇలా ఉంటే ఇంకొక వైపు వైఎస్ షర్మిల, ఆమె ఇంకొక వ్యవహారం ఆమెది. వీళ్ళిద్దరు కలిసి ఏ విధంగా నాటకాలు ఆడారు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా చేశారు, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారకులయ్యారు, ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదే సుప్రీంకోర్టు చెప్తుంది ఇంకా ఛార్జ్ షీట్లు అవసరం లేదు, ఈ కేసుని ఇంకా క్లోజ్ చేసేస్తామని చెప్పేసి చెప్తుంటే, గౌరవ సుప్రీంకోర్టుని కూడా ఈమెకు వచ్చినట్టు మాట్లాడుతుంది. సిబిఐని మీద ఈమెకు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే తీర్పులు వీళ్ళకి నచ్చలే. వీళ్ళకి కావాల్సినటువంటి విధంగా తీర్పులు వచ్చింటే మాత్రం పెద్ద పండుగ చేసుకునే వాళ్ళు, వాళ్ళ కరపత్రికల్లో, వాళ్ళ మీడియా సంస్థలు పెద్ద పెద్ద కథనాలు కూడా రాసి చూపించేసేవాళ్ళు. వీళ్ళకి వ్యతిరేకంగా వార్తలు వచ్చేలోపు ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చిప్ ఈమె నిన్న మొన్న వచ్చి పెద్ద పెద్ద వీడియోలు వేసి ఏదో మాట్లాడిస్తోంది. మొత్తం స్క్రిప్టెడ్, అక్కడ ఎక్కడి నుంచో రాసుకోవాలని తీసుకొచ్చారు, ఈమెకి ఇచ్చారు, ఈమె మొత్తం వేసి చూపించి ప్రిపేర్ అయ్యి వచ్చి దీని వెనక ఎవరు ఉన్నారు ఏంటి కథ అని చెప్పేసి మీకు అందరూ కూడా తెలిసిందే. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.